హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో కరువు బ్యాంగిల్కి ఫ్లాట్ బ్యాంగిల్కి మనం డిఫరెంట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే కనుక మీకు మొత్తం డిఫరెంట్ ఏంటో అర్థమవుతుందండి. ఫస్ట్ మనం కరువు బ్యాంగిల్ చూద్దామండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కరువు బ్యాంగిల్, ఫ్లాట్ బ్యాంగిల్. ఫస్ట్ కరువు బ్యాంగిల్లో అయితే కరువు బ్యాంగిల్ అంటే గోడు తిరిగి ఉంటుందండి. గమనించండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది కరువు బ్యాంగిల్ అండి. ఇది కూడా కరువు బ్యాంగిల్ 1 కట్ని 2 కట్ కింద డివైడ్ చేస్తారండి. అదే 1 కట్ని 4 కట్ కింద, అదే 1 కట్ని 6 కట్, అంటే 1 2 4 6 అంటే ఈ కట్స్ని అంటే 1 కట్నే అలా 4 టైప్స్ ఆఫ్గా వాళ్ళు చేస్తారండి. అలానే ఫ్లాట్ బ్యాంగిల్ కూడా అంతేనండి. అంటే 1 కట్ ఇలా ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇది కరువు బ్యాంగిల్, ఇది ఫస్ట్ కట్ అండి 2 కట్, అది 4 కట్, అది 6 కట్ అండి. చూపిస్తుందని చూడండి, ఇది 4 కట్, అది 6 కట్. అదే కరువు బ్యాంగిల్ కాకుండా ఫ్లాట్ బ్యాంగిల్ కూడా అంతేనండి. కానీ కరువు బ్యాంగిల్కి వచ్చేసరికి థ్రెడ్ అనేది అంటే పల్చగా చుట్టుకుంటేనే మనకి సరిపోతుందండి. కరువు బ్యాంగిల్కి అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసేయడం చాలా కష్టమండి. ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనం. ఫిట్గా వచ్చే వరకు కూడా మనం ప్రాక్టీస్ చేయాలండి. అదే ఫ్లాట్ బ్యాంగిల్కి అయితే మనం ఎలా చుట్టినా పర్వాలేదు. ఈ రెండు డిఫరెన్స్ తెలిస్తే మనకి ఖచ్చితంగా కరువు బ్యాంగిల్కి ఫ్లాట్ బ్యాంగిల్కి ఎంత థ్రెడ్ తీసుకోవాలో కూడా తెలుస్తుందండి. ఎంత థ్రెడ్ తీసుకోవాలో కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.